ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను, అవి మీకాహారమగును. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు మానవుని సృష్టించిన తర్వాత మానవునికి కావలసిన ఆహారం గురించి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆకాశ పక్షులకు, భూజంతువులకే కాదు, ఈ సృష్టిలో తాను చేసిన మానవునికి కూడా దేవుడు ఆహారాన్ని స్వయంగా అనుగ్రహించాడు. మానవుని అవసరాలను దేవుడు మర్చిపోలేదు. మానవుడు ఎలా జీవించాలి, ఏమి తినాలి అనే విషయాన్ని దేవుడే ముందుగా ఏర్పాటు చేశాడు. ఇక్కడ దేవుడు మీకు ఆహారమునకై ఇచ్చియున్నాను అని చెప్పాడు. ఇది ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. మనం తినే ప్రతి ఆహారం అది దేవుడిచ్చినదే, దేవుని అనుగ్రహమే. మనము ఆ ఆహారం కొరకు కష్టపడి పనిచేయటం అవసరమే. అయినా పంట పెరిగేటట్లు, వర్షాన్ని కురిపించేది, ఫలించేటట్లు, ఫలాన్ని ఇచ్చేటట్లు చేసేది కూడా దేవుడే. ఈ వచనం ద్వారా మనము మరొక విషయాన్ని కూడా నేర్చుకుంటాము. దేవుడు మనకు అవసరమైన దానిని మాత్రమే కాదు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అనేక రకాల విత్తనాలు, పండ్లు, చెట్లు సృష్టించి రకరకాలైన రుచులను, పోషకాలను కలిగిన మనకు కావలసిన ఆహారం అంతటిని కావలసినవి దేవుడు ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ గమనించవలసిన సత్యం ఏమిటంటే, దేవుడు మానవునికి ఒక్కసారి తినటానికి మాత్రమే ఆహారాన్ని ఇవ్వలేదు. ఆహారం నిరంతరం లభించేలా దానిలో విత్తనాన్ని ఉంచాడు. ఆ విత్తనం మళ్ళీ మొలకెత్తి వృక్షమై, ఆ వృక్షం తిరిగి ఫలాలను, విత్తనాలను ఇస్తూ తరతరాలకు ఆహారం అందే విధంగా దేవుడు తన సృష్టిని ఏర్పాటు చేశాడు. ఇది దేవుని జ్ఞానాన్ని, ముందు చూపును, సమృద్ధిగా సమకూర్చే స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుడు ఇచ్చేది కేవలం ఈ రోజుకు సరిపడేది కాదు, రేపటికి, రాబోయే తరాలకు సరిపడే ఆశీర్వాదాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. ఈరోజు మీ అవసరత, అది ఆత్మ సంబంధమైనదైనా, శరీర సంబంధమైనదైనా, దేవుడు మీ అవసరతను తీర్చేది ప్రస్తుత సమయానికి మాత్రమే కాదు, మీ తరాలకు కూడా వారి అవసరతను తీర్చడానికి దేవుడు సిద్ధపరిచాడని విశ్వసించండి. దేవుడిచ్చిన ఆహారాన్ని వృధా చేయకుండా, దేవుడిచ్చిన బహుమానంగా దానిని భావించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దానిని మనము స్వీకరించాలి. ఈ వచనం మనకు తెలియజేసేది ఏమిటంటే, దేవుడు మనలను సృష్టించడమే కాదు, మన అవసరాలను కూడా ముందుగానే సిద్ధం చేసిన ప్రేమగల తండ్రి. ఆయనను నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టడు. దేవుడు మనకు జీవాన్ని మాత్రమే కాదు, జీవించటానికి అవసరమైన ఆహారాన్ని కూడా అనుగ్రహించిన ప్రేమగల దేవుడు. కాబట్టి ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో జీవిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 30వ వచనం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయూ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. ఇది ఈ 30వ వచనము. దేవుడు జంతువులు, పక్షులు, ప్రాణమున్న ప్రతి జీవికి కూడా ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లు ఇది ఈ 30వ వచనము మనకు తెలియజేస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు మానవునికి మాత్రమే కాదు, భూమిపై ఉన్న ప్రతి జీవికి ఆహారాన్ని ఏర్పాటు చేశాడని, ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. జంతువులు, పక్షులు, భూమిపై ప్రాకే ప్రతి ప్రాణి అన్నిటినీ దేవుడు జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. తాను చేసిన సృష్టి మీద దేవుడు కలిగి ఉన్న ప్రేమ, శ్రద్ధ మరియు పరిపాలన ఎంత గొప్పగా ఉన్నవో ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఒక చిన్న పక్షి నుండి ఒక పెద్ద జంతువు వరకు ఏ జీవిని కూడా దేవుడు మరచిపోలేదు. ప్రతి దానికి అవసరమైన ఆహారాన్ని ఆయన ముందుగానే సిద్ధం చేశాడు. ఇది మనకు నేర్పే పాఠం ఏమిటంటే, దేవుడు సృష్టించిన ప్రతి జీవి ఆయనకు విలువైనది. అందువల్ల మనం కూడా ప్రకృతిని, జంతువులను, పక్షులను ప్రేమతో చూడాలి. దేవుని సృష్టిని నిర్లక్ష్యం చేయకుండా సంరక్షించడం కూడా మన బాధ్యత. ఈ వచనం మరొక సత్యాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది. ప్రతి జీవికి ఆహారం ఇచ్చిన దేవుడు తన స్వరూపంలో సృష్టించిన మనలను, మన అవసరాలను ఎంత ఎక్కువగా, శ్రద్ధగా, బాధ్యతగా చూసుకుంటాడో. కాబట్టి రేపటి గురించి భయపడకుండా దేవునిపై విశ్వాసంతో మనం జీవించాలి. దేవుడు ప్రతి జీవికి ఆహారాన్ని అనుగ్రహించే పోషకుడు. కాబట్టి ఆయన ప్రేమను, సంరక్షణను నమ్ముతూ మనము కృతజ్ఞతతో జీవిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. దేవుడు తన సృష్టి కార్యం అంతటినీ పూర్తి చేసిన తర్వాత తాను చేసిన దానిని చూశాడు. అప్పుడు
మంచిది అని మాత్రమే కాకుండా చాలా మంచిదిగా అది దేవునికి కనపడినట్లు ఇక్కడ మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సృష్టి సంపూర్ణంగా ఉన్నది. వెలుగు, ఆకాశము, భూమి, సముద్రములు, వృక్షములు, సూర్యచంద్రులు, పక్షులు, జంతువులు, చివరగా తన స్వరూపంలో మానవుణ్ణి సృష్టించి అతనికి ఆహారమును, బాధ్యతను కూడా ఇచ్చాడు. ఇప్పుడు సృష్టిలో ఏ లోటు లేదు. ఆదికాండము 1:31 మనకు తెలియజేసే సారాంశం ఏమిటంటే, దేవుడు తాను ప్రారంభించిన ఏ పనిని కూడా అసంపూర్ణంగా వదిలిపెట్టడు. ఆయన చేసే ప్రతి కార్యము సంపూర్ణమైనది, సమయానుకూలమైనది, అది చాలా మంచిది కూడా. మన జీవితంలో కూడా కొన్ని విషయాలలో దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ ఆయన కార్యము పూర్తయినప్పుడు మనం కూడా దేవుడు చేసినది చాలా మంచిది అని చెప్పగలుగుతాము. సాయంకాలమును ఉదయమును కలగగా 6వ దినమాయెను అని చెప్పటం ద్వారా దేవుడు సృష్టి కార్యములోని 6 రోజుల పనిని ముగించాడు. తర్వాత అధ్యాయంలో దేవుడు విశ్రాంతి దినాన్ని ప్రారంభించిన విషయాన్ని మనం చూస్తాం. ఈ మొదటి అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు సృష్టికర్త. ఆయన వాక్యమే సృష్టికి ఆధారం. ఆయన చేసినదంతయు మిక్కిలి మంచిది. కాబట్టి మన జీవితము ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడు అది కూడా ఆశీర్వాదకరమైనదిగా మారుతుంది. దేవుడు మీలో, మీ కొరకు ప్రారంభించిన కార్యము అది ఎల్లప్పుడూ సంపూర్ణమై మిక్కిలి మంచిదిగా ముగుస్తుంది అని మీరు విశ్వసించగలరా?